చిత్రదుర్గ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన కొన్ని గంటల్లోనే ఓ 21 ఏళ్ల నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఎన్ మహాదేవపుర గ్రామ శివార్లోని ఓ పాడుబడిన బావిలో ఆమె మృతదేహం లభ్యమైంది. మృతురాలిని చల్లకేర తాలూకా చిన్న ఉల్లార్తి గ్రామంలోని కరియపాలయానహట్టి ప్రాంతానికి చెందిన సుమలతగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమలతకు గొర్రెల కాపరిగా పనిచేసే గజేంద్రతో కొంతకాలంగా సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. గజేంద్ర ఆమెకు బంధువు కూడా అని సమాచారం. ఈ వ్యవహారంలోనే గురువారం సుమలత ఇంటి నుంచి కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సుమలత బోరేష్ అశోక్ అనే బంధువులతో కలిసి మోటార్ సైకిల్ పై చల్లకేరే నాయకనహట్టి మార్గంలో ఉన్న ఓ గొర్రెల కొట్టం వద్దకు వెళ్లారు. అక్కడే గురువారం రాత్రి ఉన్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం రామసాగర సమీపంలోని ఈశ్వరన తిహిప్పే ఆలయంలో గజేంద్ర సుమలతకు వివాహం జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి ఫోటోలను సుమలత తల్లిదండ్రులు స్నేహితులకు కూడా పంపినట్లు సమాచారం. వివాహం తరువాత ఇద్దరు తిరిగి గొర్రెల కొట్టం వద్దకు వచ్చారు. అయితే బయటకు వెళ్లిన సుమలత ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో గజేంద్ర అతని స్నేహితులు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో సుమలత తల్లిదండ్రులు శనివారం తలుకు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం గొర్రెల కొట్టానికి సమీపంలోని పాడుబడిన బావిలో సుమలత మృతదేహం కనిపించింది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రంజిత్ కుమార్ బండారు పరిశీలించారు. కేసును మొల్లకల్మూరు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. సుమలత మృతికి అసలు కారణాలేంటి, ఇది ప్రమాదమా లేక మరేదైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ಸುಮಲತಾ ಅನ್ನೋರು 13th ನೈಟ್ ಮನೆಯಿಂದ ಹೋಗ್ತಾರೆ. ಗಜೇಂದ್ರ ಅನ್ನೋ ಒಬ್ಬ ಹುಡುಗನ ಜೊತೆ ಮದುವೆ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ 14th. ಅವರು ಗಜೇಂದ್ರ ಅನ್ನೋರು ಕೂಡ ಅವರ ಸಂಬಂಧಿಕರೇ.